ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూస్తున్న స్టార్టెక్ ఇన్ తెలుగు ఛానల్. వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులైంది. సారీ ఫర్ దట్. ఇక నుంచి వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి. థంబ్నెయిల్ చూశారు కదా, సెప్టెంబర్ మంత్ లో రాబోతున్న మొబైల్స్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ ఈసారి సెప్టెంబర్ మంత్ లో అందరూ ఎదురు చూసే యాపిల్ బ్రాండ్ నుండి ఐఫోన్ 16 సిరీస్ కూడా లాంచ్ కాబోతుంది. సో వీటితో పాటు ఇంకా ఏమేమి మొబైల్స్ లాంచ్ అవబోతున్నాయి, మిడ్ రేంజ్ నుంచి ఫ్లాగ్షిప్ వరకు అన్నిటిని కవర్ చేద్దాం. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నాదొక చిన్న రిక్వెస్ట్ భయ్యా, మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే త్వరలోనే 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వాలి. మరి మీ సపోర్ట్ లేకుండా నేనైతే రీచ్ అవ్వలేను కదా. మరి మీరు కొంచెం సపోర్ట్ చూపించి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. మరి మిడ్ రేంజ్ మొబైల్స్ గురించి మాట్లాడుకుంటే అండర్ 20,000 లో ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుంచి హాట్ 50 సిరీస్ అయితే లాంచ్ కాబోతుంది. దీనిలో 6.7 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే అయితే ఉండబోతుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 108 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ అండ్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండబోతుంది. ఈ మొబైల్ అయితే సెప్టెంబర్ మిడ్ లో అయితే లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఇన్ఫినిక్స్ బ్రాండ్ కూడా మొబైల్స్ ని చాలా అగ్రెసివ్ ప్రైసింగ్ లో లాంచ్ చేస్తుంది. మరి చూడాలి ఇన్ఫినిక్స్ బ్రాండ్ ఏమేమి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తుందో ఈ మొబైల్ లో. మరి నెక్స్ట్ మొబైల్ వచ్చేసి వివో బ్రాండ్ నుండి వివో వి సిరీస్ నుంచి మరొక మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. అదే V40e. దీన్ని కూడా సెప్టెంబర్ 2nd or 3rd వీక్ లో లాంచ్ చేయబోతున్నారు. దీనిలో వచ్చేసి 6.7 ఇంచ్ FHD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రొసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉండబోతుంది. OS సపోర్ట్ తో వస్తుంది. 5500 mAh బ్యాటరీ విత్ 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండబోతుంది. మెయిన్ దీనిలో వచ్చేసి IP64 రేటింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మరి రూమర్స్ ప్రకారం దీన్ని అయితే 25,000 లోపే లాంచ్ చేస్తామంటున్నారు. అదే కనుక నిజమైతే ఆ ప్రైస్ కి ఇది ఒక మంచి మొబైల్ అవుతుంది. నెక్స్ట్ మొబైల్స్ అన్ని కూడా ఫ్లాగ్షిప్ మొబైల్స్, అబౌవ్ 50,000 రూపీస్ ఉంటుంది. సామ్సంగ్ బ్రాండ్ నుండి అందరికి ఫేవరెట్ అయిన S సిరీస్ నుంచి సామ్సంగ్ S24 ఫ్యాన్ ఎడిషన్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. దీనిలో వచ్చేసి 6.7 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే ఉండబోతుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. Exynos 2400 ప్రొసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది అండర్ క్లాక్డ్ వర్షన్. 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉండబోతుంది. అప్ టు 12 GB ర్యామ్ సపోర్ట్ తో వస్తుంది. 4500 mAh బ్యాటరీ తో 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రాబోతుంది. మీ అందరికీ తెలిసిందే సామ్సంగ్ అయితే చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేయదు, సపరేట్ గా కొనాల్సిందే. సామ్సంగ్ S సిరీస్ నుంచి ఫ్యాన్ ఎడిషన్ మొబైల్స్ అయితే చాలా ఎక్కువగా సేల్ అవుతాయి. మరి చూడాలి ఈసారి సామ్సంగ్ ఈ మొబైల్ లో ఏమేమి ఫీచర్స్ ప్రొవైడ్ చేయబోతుందో. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మొబైల్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇయర్లీ వన్స్ ఈ మొబైల్ అయితే లాంచ్ చేస్తారు. అదే యాపిల్ బ్రాండ్ నుండి ఐఫోన్ 16 సిరీస్. ఈ మొబైల్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తారు. అండ్ ఈసారి నేను పర్సనల్ గా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఈసారి ఐఫోన్ 16 సిరీస్ లో యాపిల్ ఏఐని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో ఏ ఫీచర్స్ అయితే చాలా ఉండబోతున్నాయి. మీకు తెలిసిందే ఐఫోన్ సిరీస్ లో టోటల్ 4 వేరియంట్స్ అయితే ఉండబోతాయి. 16, 16 ప్లస్, 16 Pro, 16 Pro Max అని. నాన్ ప్రో వేరియంట్స్ లో 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉండబోతుంది. అండ్ ప్రో మోడల్స్ లో వచ్చేసి 120 Hz రిఫ్రెష్ డిస్ప్లేస్ తో రాబోతున్నాయి. లాస్ట్ టైం లానే సేమ్ డిస్ప్లే సైజ్ అయితే ఉండబోతుంది. బట్ ప్రో మ్యాక్స్ లో వచ్చేసి ఈసారి బిగ్గెస్ట్ డిస్ప్లే ఇన్ ఐఫోన్ ఎవరని చెప్పొచ్చు. ఎందుకంటే 6.9 ఇంచ్ బిగ్గర్ డిస్ప్లే తో రాబోతుంది. ఇంకా నాన్ ప్రో మోడల్స్ వచ్చేసి యాపిల్ A18 బయోనిక్ చిప్ తో రాబోతుంది. అండ్ ప్రో మోడల్స్ వచ్చేసి A18 Pro బయోనిక్ చిప్స్ తో రాబోతున్నాయి. 48 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ తో వస్తున్నాయి. అండ్ చాలా AI ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూడాలి ఏమేమి AI ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారో. ఈ మొబైల్స్ అయితే నాన్ ప్రో వేరియంట్ అబౌవ్ 80,000 అయితే ఉండబోతున్నాయి. అండ్ ప్రో మోడల్స్ అయితే ₹1,00,000 పైనే ఉంటాయి. నెక్స్ట్ ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుండి V Fold 2 అండ్ V Flip 2 మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. ఇవి ఫోల్డింగ్ మొబైల్స్ కాబట్టి ఫ్లెక్సిబుల్ LTPO AMOLED డిస్ప్లేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తున్నాయి. 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ అయితే ఉండబోతుంది. 4700 mAh బ్యాటరీ విత్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రాబోతున్నాయి. ఇవి చాలా అఫోర్డబుల్ ఫోల్డ్ అండ్ ఫ్లిప్ మొబైల్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్ఫినిక్స్ బ్రాండ్ చాలా అగ్రెసివ్ ప్రైసింగ్ తో అయితే లాంచ్ చేస్తుంది కంపేర్ టు అదర్ బ్రాండ్స్. నెక్స్ట్ మొబైల్ కూడా ఫోల్డింగ్ మొబైలే. ఈ మొబైల్ వచ్చేసి మోటో బ్రాండ్ నుంచి అయితే లాంచ్ కాబోతుంది. అదే మోటో రేజర్ 50. ఇది మోటో రేజర్ 50 Pro కి లైటర్ వేరియంట్ అని చెప్పొచ్చు. దీనిలో వచ్చేసి 6.9 ఇంచ్ LTPO AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 3.6 ఫ్రంట్ కవర్ డిస్ప్లే కూడా ఉండబోతుంది. సో రెండు డిస్ప్లేస్ కూడా 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే రాబోతున్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7300X ప్రొసెసర్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ తో రాబోతుంది. ఈ మొబైల్ అయితే రేజర్ 50 Pro కన్నా తక్కువ ప్రైసింగ్ లో తీసుకురాబోతున్నారు, అందరూ అఫోర్డ్ చేయాలని చెప్పి. ఇంకా లాస్ట్ మొబైల్ వచ్చేసి షామీ బ్రాండ్ నుండి మిక్స్ ఫ్లిప్ అయితే లాంచ్ కాబోతుంది. దీనిలో 6.86 ఇంచ్ 1.5K LTPO AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు.
120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో రాబోతుంది. 4700 mAh బ్యాటరీ విత్ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండబోతుంది. ఈ మొబైల్ ని 60,000 పైనే లాంచ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ సెప్టెంబర్ నెలలో లాంచ్ కాబోతున్న మొబైల్స్ గురించి. వీటితో పాటు వేరే బ్రాండ్స్ కూడా మొబైల్స్ లాంచ్ చేయొచ్చు, లైక్ సామ్సంగ్ బ్రాండ్ నుండి A16. అవి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మరి ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్ నుంచి మీరు ఏ మొబైల్ గురించి వెయిట్ చేస్తున్నారని కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, అంటిల్ నెక్స్ట్ టైం.